కుప్పడం చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో బాపట్ల జిల్లా చీరాల ప్రాంత చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈపురపాలెం, వేటపాలెం, జాండ్రపేట, పందేపల్లి ప్రాంతాల్లో చేనేతలు ఎక్కువ మంది ఉన్నారు. అనేక రకాల చీరల్లో కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కింద జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14న ఢిల్లీలో నిర్వహించే జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో బాపట్ల కలెక్టర్ వెంకట మురళి పురస్కారం అందుకోనున్నారు. సంప్రదాయ మగ్గాలపై నేసిన కుప్పడం చీరలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందనుంది. దీంతో చేనేతల కష్టం 3.5 దశాబ్దాల తర్వాత ఫలించింది. పొడుగు మొత్తం కాటన్ వేసారు. పొడుగు మొత్తం కాటన్ వేసేసి మధ్యలో ప్యాక్ అంటారు నేసేదాన్ని. దాన్ని పట్టు మామూలు ఈ రీడ్ సన్న రీడ్ పట్టిస్తారు. ఆ రీడ్ ఎంత క్వాలిటీ పట్టిస్తే చీర అంత నునుపుగా నైస్గా తయారైంది. మనం పట్టు క్వాలిటీ తగ్గిందనుకోండి, చీర నైస్ తగ్గిపోద్ది, రేటు పడిపోద్ది. దాదాపు 20 సంవత్సరాల నుంచి కుప్పడం రకం నేస్తున్నాం. అంతకుముందు చిన్న చిన్న రకాలు నేర్చుకున్నాము. అప్పట్లో కుప్పడం రావడం వల్ల కుప్పడం నేర్చుకొని దాన్ని చేసుకొని జాగ్రత్తగా నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ దాన్ని గవర్నమెంట్ గుర్తించింది కనుక ఈ గుర్తించిన దాని మీదట ఇంకేమైనా మోడిఫికేషన్ రకాలు చేసి కొంచెం అభివృద్ధి చేస్తే కుర్రాళ్ళు ఆధునికంగా వచ్చేవాళ్ళు వస్తారు. లేని పక్షంలో ఇది ఇంతటితో అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయి. పట్టు నేసాం కానీ కరోనా సమయంలో పట్టు రేట్లు పెరగడం వల్ల మార్జిన్ లేక, మార్కెటింగ్ సరిగా లేక, ఉత్పత్తులు సాగక తీసేసి మళ్ళీ పాత రకాల్లోకి రావడం జరిగింది. కుప్పడం అంటే ఈ డివైడింగ్ పడిపోతూ ఉంటుంది, అంచులు వచ్చేసేసి దేనికి అది వస్తూ ఉంటాయి. ఇవన్నీ అవన్నీ చూసి మనకు టెక్నీషియన్ చేసి పెడతాడు. అవి మనం నేర్చుకుంటూ పోతూ ఉండాలి. వీటిలో కూడా ఇంకా ఆధునికంగా తీసే రకాలు కూడా ఉంటున్నాయి. అది లోకడ కూడా ఒక వరుస వచ్చినది. అవి జాతీయ స్థాయిలోనే దానికి అంతకుముందు కుర్బాడి సుబ్బారావు గారు అని చెప్పి మాజీ ప్రెసిడెంట్ ఈపురపాలెనికి, అతనికి కూడా చీర అప్పుడులో ఆ రకాలు సృష్టించి పెట్టించాడు అనమాట. అప్పటి నుంచి జరుగుతూనే ఉండేవి. కుప్పటం శారీ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తించడం, ఈ ప్రాంత చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ఇంతకాలానికి వెలుగులోకి తీసుకురావడం, దీనికి సంబంధించిన జాతీయ అవార్డును అతి త్వరలో మా జిల్లా కలెక్టర్ గారికి మా అందరి తరపున కేంద్ర ప్రభుత్వం అందజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. చేనేత కార్మికుల పక్షాన ప్రభుత్వానికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర బృందం మనకు జనవరి 9వ తారీఖున మన జిల్లాని సందర్శించి మనము కలెక్టరేట్లో కూడా కుప్పడం శారీస్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాటి గురించి వివరించడం, అప్పుడు చేనేత కార్మికుల్ని వాళ్ళ సంఘాలని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఈ చీరల గురించి, వాటి ప్రత్యేకత గురించి, వాటి నాణ్యత గురించి మనం వివరించడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఫీల్డ్ కూడా విజిట్ చేసుకొని ఎక్కడెక్కడ ఎట్లా నేస్తున్నారు అనేది కూడా అన్ని చూసుకున్న తర్వాత వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన జిల్లాకి ఈ కుప్పడం శారీని 1 నేషన్ 1 ప్రోడక్ట్ అనే కార్యక్రమంలో అవార్డు కూడా ప్రకటించడం, ఆ అవార్డుని ప్రకటించడం అనేది మన జిల్లాకు చాలా గర్వకారణం.